నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారితో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా సార్. సో దళిత ఉద్యమాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీలో బలమైన గొంతుగ్గా నిలిచి 2024లో టికెట్ కోసం ప్రయత్నం చేసి కాస్త రాజకీయంగా కొద్ది స్టక్ అయ్యారా? స్టక్ అయిన మాట వాస్తవమే సార్. ఎందుకంటే మరి అప్పటి వరకు కూడా 35 సంవత్సరాలు సుమారుగా నా రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ప్రధాని అయితే బాగుంటుంది అని చెప్పేసి 30 years బ్యాకే నేను ఆయనకి లెటర్ రాయడం జరిగింది, మాన్యశ్రీ అని సంబోధిస్తూ. బహుశా భారతదేశంలోనే ఎవరు కూడా ఆయన్ని మాన్యశ్రీ అని సంబోధించి ఉండరు. నేనే మొట్టమొదటి వ్యక్తిని ఉండొచ్చు. మరి అటువంటి పరిచయం దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా పార్టీ కోసం అహర్నిశలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేను ఒకటి సార్. ఒక దళిత నేత అయ్యిండి దళిత నాయకుడిగా పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా పార్టీని భుజాన్ని వేసుకుని ఎవరు క్యాండిడేట్ని చూస్తే వారిని, కాన్స్టిట్యున్సీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా మా కాన్స్టిట్యున్సీ వైపు పంపిస్తే పార్టీ మా భుజాలను వేసుకుని మోసి వాళ్ళని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుని మరి ఈ రోజుకి కూడా పార్టీకి మేము సేవ చేస్తున్నటువంటి పరిస్థితిలో మేము అటు ఇటు కొట్టుబెట్టాడుతున్నటువంటి వైను ఈరోజు నెలకొల్పొంది సార్. ఎక్కడండి మీది? రాజోలు కాన్స్టిట్యున్సీ, బీసావరం గ్రామం వస్తుంది సార్. రాజోలు మండలం బీసావరం గ్రామం వస్తుంది. సో రాజోలు నియోజకవర్గం లోకల్. రాజోలు నియోజకవర్గం లోకల్ సార్. తెలుగుదేశంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ మీరు? తెలుగుదేశం 91 నుంచి కూడా నేను కంటిన్యూ అవుతున్నాను. అయితే 83 నుంచి కూడా నా ఫ్యామిలీ తెలుగుదేశంలో ట్రావెల్. సో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అదే మీ కుటుంబం టీడీపీతోనే ఉంది సార్. మధ్యలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎంత కూడా దళిత కాన్సెప్ట్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా నేను పార్టీని వదలలేదు సార్. సో ఇకపోతే కోనసీమ జిల్లా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ దళితులకి మిగతా వర్గాలకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో దళితులకి కాపులకి గొడవలు జరిగినాయి అనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసింది. ఇక్కడ దళితుల్ని అన్యాయం జరుగుతున్నా, వారి మీద దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని. అసలు ఏం జరిగింది, వాస్తవాలు మీరు చెప్పండి సార్. పార్టీకి అతీతంగా ఒక దళిత నేతగా చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది దళితులు ఏంటంటే కోనసీమ జిల్లా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచే ఈరోజు ఈవెన్ ఈ తెలంగాణ హెడ్ క్వార్టర్ అయినటువంటి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి అనేక మంది దళిత ఉద్యోగులు ఉంటారు సార్, దళిత సెటిలర్స్ ఉంటారు. ఈ క్రమంలో ఉవ్వెత్తున దళిత ప్రజాభిప్రాయం ఎక్కువ రావడంతో ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాని అనౌన్స్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అనౌన్స్ చేశాడు. ఆ అనౌన్స్ చేయడంలో ఒక లిటికేషన్, ఒక మర్మం, రాజకీయ మర్మం దాగుంది. ముందు మా దళితుల కోరిక మేరకు అనౌన్స్ చేసి ఉంటే అక్కడ అల్లర్లు మరి పెట్టేవి కాదు. పెండింగ్ పెట్టాడు, టైం పెండింగ్ పెట్టి ప్రజలను కొట్టుకునేటట్టు చేసి ఎస్సీకి బీసీకి మధ్యన ఒక అగ్గిని రాజేసి మళ్ళీ బీసీలకి కాపులకి ఎస్సీలకి మధ్యన అగ్గిని రాజేస్తూ తర్వాత అనౌన్స్ చేయడం వల్ల డిలే అవ్వడం వల్ల, జిల్లా పేరు డిలే అవ్వడం వల్ల చాలా మంత్రి ఇల్లుతో సుద్దా తగలబెట్టాల్సినటువంటి పరిస్థితులు, మరి అక్కడ నుంచి దళిత నేతలు చాలామంది అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు, ఇలా రాజకీయానికి ఇటువంటి రాజకీయాలకు ఆజ్యం పోసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయ తత్వం అక్కడ బయటపడిందని అందరూ గమనించినటువంటి పరిస్థితిలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ మంది దళితులు టీడీపీ వైపు వచ్చి అక్కడ ఉన్నటువంటి మా కూటమి వైపే కాకుండా మాకు ఇచ్చినటువంటి ఎంపీ స్థానం ఏదైతే ఉందో జిఎంసి బాలయ్య గారి అబ్బాయి జిఎంసి బాలయ్య గారికి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇచ్చారో అదే స్థాయిలో తన వారసుడిగా మరి హరీష్ మాధురి గారిని తీసుకొచ్చి ఇవ్వడము, ఆయన యువకుడిగా అనేక మందితో మమేకం అవ్వడం, మాలాంటి యువతనంతా కూడా నేనున్నాను
అని చెప్పేసి హక్కును చేర్చుకుని దళిత ఓటు బ్యాంక్ కూడా ఆయన వైపు మళ్ళడం వల్ల ఇంచుమించు 2 లక్షల పైసలకు మెజార్టీతో హరీష్ మాధురి గారు గెలవడం జరిగింది. ఈ 2 లక్షల పైసలకు మెజార్టీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీల మీద పడి అన్ని కాన్స్టిట్యున్సీ కూడా వన్ సైడ్ ఎన్నికగా రిజల్ట్ రావడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి రాజకీయ తత్వం సార్. ఇంకా కులాల మధ్య ఎప్పటికప్పుడు చిన్న పాయింట్ దొరికినా సరే అధికారుల తప్పిదం వల్ల నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు కొత్తగా వచ్చినటువంటి డిజిటల్ రేషన్ కార్డ్స్ మీద ప్రింట్ అయిపోవడం వల్ల మళ్ళీ అక్కడ కొంత అగ్గి రాజేసే పరిస్థితి, దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితి వైసీపీ ఉంది సార్. కాబట్టి దీన్ని అధికారులు కూడా గమనిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ సమస్యను కూడా చక్కబెడతారని చెప్పేసి దళితులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం సార్. సో కులాల మధ్య అలాంటి ఘర్షణ లేవు కోనసీమలో. కులాల మధ్య అన్నదమ్ముల భావంతో ఎప్పుడు ఉంటారు సార్. ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం పార్టీ రాజకీయంగా వైసీపీ నేత ఏ విధంగా దీన్ని మరి పెంచి పోషించాలనే దృక్పథంతో ఈ రోజుకి ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా దళిత నేతలను హక్కును చేర్చుకుని మీ సమస్యలు ఏంటంటే అడిగిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఈనాడు ఇన్ని సంవత్సరాలు శాతకాలేదు సార్. అంటే మీరేమో అలా అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ దళితుల్ని హక్కును చేర్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. సో నాకు దళితులు మేనమామ అని చెప్పేసి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ మామయ్య అని పిలిచింది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని. నాకు అంత బాండింగ్ ఉంది వారితోటి. సో వారికి నేను చేసినట్టు ఈ కూటమి ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్ చేయలేదని ఆయన అంటారు. దళితులకు మేనమామ అనే కాన్సెప్ట్ ఆయనది కాదులేండి, వాళ్ళ నాన్నగారు కూడా మమ్మల్ని అలాగనేవాడు. మేము కూడా అనేక దళిత ఉద్యమాల సందర్భంలో వాళ్ళ నాన్నగారిని అనేక సందర్భాల్లో కలవడం జరిగింది దళిత యాజిటేషన్స్లో. అప్పుడు కూడా మీ మాలలో మాకు దూరం ఏం కాదు, మాకు బంధుత్వం అని చెప్పేసి ఆయన కూడా అనేవాడు. అదే కాన్సెప్ట్ నేను ఎంచుకున్నాడు తప్ప ఈయనకి దళితులకు ఉన్నటువంటి అసలు కాన్సెప్ట్ ఇది ఈయనకి తెలియదు అసలు. ఓకే, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. అసలు పాస్ట్ తెలియదు, అసలు పాస్ట్ అనేది ఏంటో తెలియదండి. అసలు ఏం జరిగింది దళితులకి మాకు ఏంటనేది ఆయన చెప్పమంటే ఆయన చెప్పలేడు ఖచ్చితంగా. వాళ్ళ నాన్నగారికి అయితే కొంత రాజకీయ అనుభవంతో ఆ ఫ్యామిలీకి దళితులకి ఏ విధమైనటువంటి బంధుత్వం ఎప్పుడు కలిసిందో ఆయన చెప్పగలడు. ఇది కేవలం రాజకీయం కోసమే మాట్లాడతాడు తప్ప ఎప్పుడు కూడా అది అలాగే దళితులకి ఇంపార్టెన్స్ ఇచ్చుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి సానుభూతి పౌరులుగా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు కానీ లేకపోతే ఇంకొక లీడర్స్ కానీ అరసకుమార్ లాంటి లీడర్స్ కానీ అతని వైపు ఎందుకు వెళ్లకుండా టీడీపీ వైపు వచ్చి టీడీ వైపు నుంచి మళ్ళీ అతని వైపు ఎందుకు బెదిరింపుల కోసం అటువైపు వెళ్ళి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అదే దళితులను ఎందుకు పెంచి పోషించలేకపోయాడు? అదే దళితులకు నాయకత్వంగా ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్ళకపోయాడు? మరి నేను ఇందాక చెప్పాను మీకు, జీఎంసీ బాలయ్య గారు లాంటి వ్యక్తుల్ని కింద స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి హైలైట్ చేసి దళితులకు నేను ఇచ్చేది గౌరవాన్ని ఎలా చెప్పగలిగాడో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారు. అది ఎక్కడా చెప్పలేదు. ఈ రోజుకి చెప్పడం ఆయనకు చేత కాదు. ఓటు బ్యాంక్ కింద ఏ విధంగా వాడుకుందాం, ఈ కులానికి వేరే కులానికి డిఫరెన్స్ వస్తే మనం ఎక్కడ అగ్గిపుల్లేసి దాన్ని మంట పెడితే మనకు లబ్ధి వస్తుందని చెప్పేసి ఆ కోణం చూసి ఆలోచించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా దళితులకు స్వచ్ఛందంగా ఇది చేద్దాం, స్వచ్ఛందంగా చేసే వ్యక్తి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియన్ ఓవర్సీస్ సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించినటువంటి పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటాడండి. కులాల మధ్య మరి చిచ్చు పెట్టకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంసి బాలయ్య గురుకుల పాఠశాల అని చెప్పేసి స్థాపించడం జరిగింది, గురుకులాలకు పేరు పెట్టడం జరిగింది. ఆ బాలయ్య గారి పేరు తీసేసి ఈయన మరి ఎంత స్థాయిలో ఊహించి రాజకీయం చేయకపోతే అంబేద్కర్ పేరు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అది మేము కొట్టుకునేటట్టు చేయడమే కదా. అంటే బాలయ్య గారి అభిమానులు ఎవరైతే ఉన్నామో వాళ్ళు మళ్ళీ మేమే అంబేద్కర్ అభిమానులు కాబట్టి మాకు తగతలు పెట్టడానికే కదా ఆ బాలయ్య గారి పేరు తీసేసి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. పోయి అంత అభిమానం ఉన్నటువంటి దళితులంటే ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మరి విదేశీ విద్యకు తన పేరు ఎందుకు పెట్టుకోవాలి? అంబేద్కర్ పేరు తీసేసి అంబేద్కర్ పేరు కంటే గొప్ప వ్యక్తి ఇతను. అంబేద్కర్ కాలు గోటు కూడా సరిపోయినటువంటి ఇతను మనస్తత్వం, ఇతను రాజకీయ అనుభవం, ఇతను మరి అంబేద్కర్ పేరు తీసేసాడు. అదే కాకుండా 27 దళిత సంక్షేమ పథకాలని నిలువున ఏ రోజు కూడా
బయటికి తీసుకురాలని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కోట్ల కొలది మరి దళిత నేతలకు లోన్లు ఇచ్చి అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎదరకు తీసుకెళ్ళినట్టు సందర్భం. మరి తెలుగుదేశం రాగానే మళ్ళీ అదే విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. అదే లోన్స్ మీద మరి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు లోన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు కూడా కొంతమందికి ఎంట్రీలు నిర్వహించి రెడీగా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అది చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ కాన్సెప్ట్ సబ్జెక్ట్ దళితులు మేనమావాలని చెప్పుకోవడానికి, లేకపోతే దళితులకు నా పక్షపాతి, లేకపోతే దళితులకి నాకు ఉన్నటువంటి బాండింగ్ వేరే అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఏ రోజైనా ఇటువంటి కార్యక్రమాల మీద దళిత వ్యతిరేకగా ఎందుకు ముద్రేసుకున్నాడో, చాలామంది దళితులు ఇతనికి గత ఎన్నికల్లో ఎందుకు దూరంగా ఉన్నారో ఆయనకే తెలియాలి ఖచ్చితంగా. చేయకపోతే కోనసీమ జిల్లాలో దళిత నాయకుడు ఎవరిని అనుసరించి ఇప్పుడు జనరేషన్ ముందుకెళ్తుందంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా జిఎంసీ బాలయ్య గారు అయినటువంటి హరీష్ మాధుర్ బాలయ్య గారు చాలా బాండింగ్తో ప్రతి విషయాన్ని కూడా, ఎందుకంటే గతంలో ఓడిపోయిన తర్వాత ఆయన కూడా ఫస్ట్ టైం 2019 ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఒక ఆఫీస్, ఒక హౌస్ని కంప్లీట్ ఆఫీసుగా మార్చి కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరు వచ్చినా అమలాపురం హెడ్ క్వార్టర్కి మీకేంటి సమస్య వెంటనే ఆయన నోట్ చేసుకోవడం, సంబంధిత అధికారులతో మాట్లాడడం, ఆయన సమస్యను, కార్యకర్త సమస్యను ఏ విధంగా, కార్యకర్తనే కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే ఆయన మానిటరింగ్ చేసుకుని ఎదుర్కొన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఈరోజు భవిష్యత్తు నాయకుడిగా జిఎంసీ బాలయ్య గారు తనటువంటి హరీష్ మాధుర్ గారు వెనక దళిత యువత ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అదే ట్రావెల్ అవుతూ ఉంది సార్ ఖచ్చితంగా. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది మేము దళిత నాయకులు అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. అంటే వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేరా? లేదు సార్, నేను ఎందుకు చెప్తున్నానంటే విజిటింగ్ కార్డు మూమెంట్స్ని నేను గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాను. వాళ్ళకి అంబేద్కర్ గురించి పూర్తి నాలెడ్జ్ లేదు. తర్వాత దళిత సబ్జెక్టు కాన్సెప్ట్ వర్గీకరణ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్టు మీద పనిచేయనటువంటి అనేక మంది దళిత నేతలు ఈరోజు విజిటింగ్ కార్డులు అట్టుకుని పోలీస్ స్టేషన్కి తిరగడం, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళడం, లేకపోతే డిఎస్పీ ఎస్పీ ఆఫీసులకు వెళ్ళడం, కలెక్టరేట్లకు వెళ్ళడం, అందుకోసం కార్డులు పెట్టుకుని మూమెంట్లో మేము దళితులమని చెప్పుకున్నారు తప్ప యాక్చువల్ దళితులకు సంబంధించిన సబ్జెక్టు మీద కరెక్ట్గా పనిచేసినటువంటి ఏ వ్యక్తి కూడా కోనసీమలో లేడు సార్. జిఎంసీ బాలయ్య గారి తర్వాత అదే రూట్లో వెళ్తున్నటువంటి వ్యక్తి హరీష్ మాధుర్గా మేము గుర్తించాం. గత ఎంపీగా అదేంటి హర్షకుమార్ గారు కూడా స్టెప్స్ అన్ని కూడా మనం చూసాం. ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి ఈ రోజు తెలియనటువంటి పరిస్థితి. ఎందుకట్లా మరి ఆ విధంగా ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్నారు వచ్చే టికెట్ కోసం? అవునా? కాళ్ళు పడినటువంటి సందర్భాలు అన్ని పార్టీలు నేను ఎదుర్కొంటా, స్టేజ్ ఎదుర్కొంటా నేను కూర్చున్నాను, అది కళ్ళారా చూసి అంటే ఇదేంటి దౌర్భాగ్యం అని చెప్పేసి ఒక టికెట్ కోసం కాళ్ళు పట్టుకునే పరిస్థితి పార్టీ మారొచ్చని చెప్పేసి అటువంటి వ్యక్తికి పార్టీ గుర్తింపు వస్తుంది అని చెప్పేసి పార్టీ మీద కూడా ఒక ఆలోచన చేసుకోవడం పరిస్థితులు రావడం కూడా జరిగింది. మరి ఇటువంటి తప్పిదాలు చేస్తూ ఈరోజు అనేక మంది దళితులు, చాలామంది ఎంతమంది దళితులు ఉన్నారు ఇంతమంది. నేను అప్పుడప్పుడు బయటకు వచ్చి విజయ్ కుమార్ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అదేంటి లిబరల్ కాంగ్రెస్ పార్టీ చెప్పి ఆయన వాయిస్ ఇస్తూ ఉన్నాడు, లేకపోతే జైభీం పార్టీ అని చెప్పేసి జడా శ్రావణ్ కుమార్ గారు అడ్వకేట్ ఆయన వాయిస్ ఇస్తూ ఉన్నాడు, లేకపోతే జూపుడు ప్రభాకర్ గారు అన్ని అలాగే మారి వచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన వాయిస్ ఇస్తూ ఉన్నాడు. అంటే దళితులకు మేము ఏదో చేసేస్తామన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈవెన్ హర్షకుమార్ గారితో సుద్దా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినటువంటి భారత రిపబ్లికన్ పార్టీలో వీళ్ళందరూ జాయిన్ అయ్యి వీళ్ళ నాయకుడు అవడం వీళ్ళు ఎన్నుకుని ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇంకా అక్కడ ఉన్నారేంటి ఇక్కడ ఉన్నారేంటి అని మమ్మల్ని అందరినీ కూడా కోఆర్గనైజ్ చేసుకుని ఎందుకని చేయలేకపోతున్నారు? మరి అది దళిత కాన్సెప్ట్ కాదా? మరి నిజంగా అంబేద్కర్కి సంబంధించినటువంటి వాయిస్ని మనం రైజ్ చేయాలనుకుంటే ముందు మన నాయకుడు కావాలి కదా. ఇప్పుడు మీరు హర్షకుమార్ గారు ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఇటీవల కాలంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు రోడ్డు ప్రమాదం, ఏలూరు దాటాక రాజమండ్రి దగ్గర ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కూడా ఆయన మద్యం సేవించడం వల్ల ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు చనిపోయారని. అప్పుడు హర్షకుమార్ గారు ఆ మూమెంట్ని ఇది కావాలని జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది, ఎవరో చంపారు, ప్రభుత్వం సరిగ్గా దీని మీద స్పందించలేదు, పోలీసు యంత్రాంగం సరిగ్గా దీని మీద స్పందించలేదని చెప్పేసి చాలామందితోటి ఆయన రాస్తారోకలు ఉద్యమాలు కూడా చేశారు. అసలు ఎందుకు అంటే ఆ దాంట్లో వాస్తవం ఏంటి అనేది మీరేం చర్చించుకున్నారు సార్?
పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి విషయం అయితే ఆయన పాస్టర్ గారు నెంబర్ 1 వక్త, కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అనేది ప్రభుత్వం నిర్ధారించవలసిన పరిస్థితి ఉంటుంది, చట్టం నిర్ధారించవలసిన పరిస్థితి ఉంటుంది, అక్కడ పోలీసు యంత్రాంగం వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ జరుగుతుండగానే జరుగుతున్నటువంటి క్రమంలోనే మనం ఎలివేట్ అవ్వాలనే ఉద్దేశంతో చాలామంది నాయకులు ఆ ఉద్యమం వైపు చూశారు. ఈవెన్ హర్షకుమార్ గారు చూసినటువంటి సందర్భం మనం చూసాం. అది కొంత కలెక్షన్ చేసి 5 లక్షల వరకు కూడా కోర్టులో కట్టి ఆ కేసుని తిరగడవాడాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈరోజు ఈ సందర్భంలో నిన్న కేఏ పాల్ గారు కూడా అదే దాని మీద కేసు వేసి మళ్ళీ ఆ కేసు నుంచి ఆయన వెనక రావడం జరిగింది. కేఏ పాల్ గారు కూడా, కేఏ పాల్ గారు అంటే డైరెక్ట్గా ఆ క్రిస్టియన్ సానుభూతిపరుడు, ఎందుకు కేసు వేశాడు, ఎందుకు బయటకు వచ్చాడో ఆయన చెప్పాలి ఇప్పుడు మళ్ళీ. అలాగే స్టార్టింగ్లో కూడా ఈ మధ్య వచ్చినటువంటి మహాసేన రాజేష్ అన్న వ్యక్తి కూడా ముందు దాన్ని సపోర్ట్ చేసి మరి కొంత దిగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది తప్పు కాదు, కరెక్ట్ కాదని మళ్ళీ హర్షకుమార్ వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం అని క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరు వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు ఈ విషయాన్ని వాడుకోవడానికి ప్రేమ చేసుకుని ఎదురుకు రావడానికి జరిగినటువంటి సబ్జెక్ట్ అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది సార్. ఇక ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సినది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా చనిపోయారని చెప్పేసి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. చట్టం తన పని తీసుకెళ్తా ఉంది, దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మా నాయకుడు దాన్ని డీటెయిల్డ్గా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ఇంకా ఎందుకో లబ్ధి పొందాలని చెప్పేసి నేను కూడా మొన్న కైకులూరుల దగ్గర ఉన్నటువంటి దళితుల మీద ఏదో కాపులు వ్యక్తిగతంగా దూషించారు అంటే అక్కడ కేసులు కట్టించండి, తప్పేముంది, మనం చేద్దాం, అన్ని చేయాలి, చేద్దాం, ఎవరు తప్పు చేశారు ప్రశ్నిద్దాం, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మనం దాని మీద వైఫల్యం ముందు రోడ్డు మీద ఎక్కేసి మనం బట్టలు చేసుకున్నట్టుగా అరెస్ట్ అయితే పబ్లిసిటీ వస్తుంది అనుకుంటే ఎలా సార్? ఇదే జరుగుతుంది సార్ ఖచ్చితంగా. 4-5 సార్లు ఎంపీలు చేసినా ఎమ్మెల్యేలు చేసినా ఇంకా ఈ నానుడిని వాళ్ళ భుజాన్ని వేసుకుని వెళ్తున్నారంటే మరి నేను అందుకే అన్నానండి, మీరందరూ కూడా భారత రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ స్థాపించిన పార్టీ వైపు వెళ్లకుండా ఇన్ని గొడుగుల కింద ఉండి మీరు ఎలాగ మా దళిత ఐక్యత గురించి లేకపోతే దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మనకు ఎక్కడ ఉంది, మనం ఎందుకు ఒక గొడుగు కింద రాలేకపోతున్నాం అనే దాని మీద వీళ్ళు ఆలోచన చేయట్లేదు అనేది నా ఆరోపణ సార్. సో ఎవరి కాళ్ళు వారి యొక్క రాజకీయ వ్యక్తిగత లబ్ధి కోసమే పోరాటం. అవును సార్ ఖచ్చితంగా సార్. ఆ 3 నెలల్లో కూడా బాగా ట్రావెల్ చేసాం. తర్వాత రాను ఆయన దారిని కొంతమందిని పెట్టుకుని ఒక తెలుగుదేశం పార్టీలో 2-3 దగ్గర పెట్టుకోవడం, ఏంటి పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే నేను ఇక్కడ పెట్టుకున్నట్టుగా చూపించే ప్రయత్నం, అదే జనసేనలో అదే సామాజిక వర్గాన్ని ఒక 4-3 ముగ్గురు పెట్టుకోవడం, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే తత్వ వాళ్ళందరూ కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంటే మొన్న కొంతమంది బీసీలని మళ్ళీ ప్రేమ చేసుకుని మళ్ళీ ఫోకస్ చేయడం, నేను వ్యతిరేకం కాదు అంటే అంతా మనం చదువుకున్న వ్యక్తులయ్యండి అందరినీ సమానంగా చూసుకుంటూ పోక ఈ రకమైనటువంటి రాజకీయ ప్లేయింగ్ ప్రజలకు అర్థమైపోతూ ఉంది. మన దగ్గర ఒకే ఫ్రేమ్ని దగ్గర పెట్టుకుంటున్నాను చెప్పి ఒకే సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నానని చెప్పేసి వ్యతిరేకతని చెప్పేసి మళ్ళీ ఆ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అన్ని కులాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సార్. సామాజికంగా అన్ని కులాలు కూడా అక్కడ ఎస్సీలు ఎంతమంది ఉంటామో, కాపులు ఎంతమంది ఉంటారో, బీసీలు ఎంతమంది ఉంటారు, సమానమైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నటువంటి కులాలు 3 వర్గాలు సమానంగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడే కూడా అక్కడ జనసేన నెగ్గింది అంటే చాలా మంది దళితులు అట్రాక్ట్ అయ్యి ఓటేశారు కాబట్టి మనం ఆ రోజు అన్ని కమ్యూనిటీలు కలిసి దాన్ని ఈరోజు కంటిన్యూటీ చేసే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు సార్. ఇటువంటి జిమ్మిక్కులు ఒక సామాజిక వర్గం వ్యతిరేకంటే మళ్ళీ ఆ సామాజిక వర్గంలో 4 పిలిచి 4 దాంట్లో 4 సాల్వాలు ఎంచుకుని వాళ్ళు కూడా నా పక్కనే ఉన్నారంటే ఇది ప్రజలు ఇట్టే ఇప్పుడు రాజకీయం ఎవరో తెలుసు సార్. సోషల్ మీడియాలో ఎంత తుమ్మితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతా ఉంది. అటువంటి రాజకీయాలు బయటకు వచ్చేసిన తర్వాత మనం అటువంటి జిమ్మికిలకి పోతే మనం చదువుకున్న దానికి మన ఇన్నాళ్ళు చేసినటువంటి డిగ్నిటీకి భంగం కలిగే పరిస్థితులు ఈ విధంగా బయటపడుతూ ఉన్నాయి సార్. సరిపోతే రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారు ఒకప్పుడు ఈ పేరు మారు మోగిపోయింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన. సరే ఆయన ఒక 1 year 1.5 year తిరిగేలోపు వైసీపీలోకి వెళ్ళిపోయారు. తర్వాత అమలాపురం ఎంపీగా పోటీ చేశారు, వైసీపీ నుంచి ఓటమి చెందారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది సార్ నియోజకవర్గంలో?
మొన్న నేను ఒక 4 రోజుల కిందట ఆంధ్రప్రభ జనసేనకు సానుభూతిగా ఉన్నటువంటి పేపర్ కానీ నేను అనుకుంటా ఉంటాను. దాని యాజమాన్యం జనసేనలో ఉంది కాబట్టి ఆంధ్రప్రభ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ ఐటంలో తెలుగుదేశం పార్టీలోకి రాపాకూర ప్రసాద్ అని వచ్చింది. అంతకుముందు 2 రోజుల ముందు ఏమి వచ్చిందంటే, అంటే ఇప్పుడు రాపాకూర ప్రసాద్ గారు అంటే ఇప్పుడు తెలుగుదేశంలోకి ఎంట్రీ లేదు ఆయనకి. ఇంక నేను అదే అనుకోవాలి సార్. ఈ అమూల్య గురించి ఐవీఆర్ఎస్ కాల్సి వచ్చిన తర్వాత రాపాకూర ప్రసాద్ ఆంధ్రప్రభ పేపర్లో వచ్చింది. ఏంటి ఈ పోటీ, ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఆగినట్టుంది రాపాకూర ప్రసాద్, ఎవరి మధ్య ఏంటి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద చూస్తే సరేలే అంటే ఇక్కడ వెయిట్ చేద్దాం. ఒకటి సార్, జనసేన తెలుగుదేశం అధినేతలు ఇద్దరూ మాట్లాడుకొనే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులను, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను పార్టీలకు తీసుకునే అవకాశం, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అందులో రాపాకూర ప్రసాద్ గారు అంటే జనసేనలో 2019 ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. సో ఆయన్ని టీడీపీ పార్టీలో తీసుకున్నప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకునే తీసుకుంటారు. అంటే ఆ పరిస్థితి ఉండదని చెప్పేసి అక్కడ తెలుగుదేశం ప్రతి కార్యకర్త జనసేనకు సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అండి, జనసేన ఆయన వీడెళ్ళడం, నెగ్గిన ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన ఆయన వీడెళ్ళిపోవడం, తర్వాత కూటమిలో రాజోలు నడిబొడ్డు సెంటర్లో తాటిపాకను సెంటర్ మాకుంది ఎన్నికల ప్రచారంలో లోకేష్ బాబు గారిని రాపాకూర ప్రసాద్ మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ ఈరోజు కూడా మనం మీడియాలో దొరుకుతూ ఉంటాయి. చాలా అతి నీచంగా మాట్లాడినటువంటి సందర్భాలు మా చెవిలో ఇప్పటికీ కూడా గిర్రం తిరుగుతూ ఉన్నాయి. 16 నెలల అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు యొక్క మాటలు ఇంకా మారుమోగుతూ ఉన్నాయి మా చెవుల్లో. మన మధ్య కూటమి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఏంటంటే రాపాకూర ప్రసాద్ గారు 100 కోట్ల రూపాయలతో ఒక పెద్ద భవంతి నిర్మించారండి. నిజమేనా సార్ అది? సార్ 100 కోట్లు భవంతి నిర్మించుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది కనుక సార్, ఏదో ఆయన ఇల్లు కట్టుకున్నారు కొంచెం విశాలంగా, ఒక 2 ఎకరాలు కాకపోతే 3 ఎకరాలు అనుకుందాం. ఆ 3 ఎకరాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నారు. తప్పే ఉంది, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఆయన స్వయంగా ఆయన సొంత వ్యవసాయం, కొంత రొయ్యలు చెరువులు కల్చర్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, కొంత ఆదాయం ఆ విధంగా ఉంటుంది. ఆయన కట్టుకుంటుంది, లేదా అప్పు చేసి కట్టుకుంటాడు, లేకపోతే ఎవరైనా బాగా తీసుకొచ్చి కట్టుకుంటాడు తప్ప. ఆ రోజు ఏం జరిగిందంటే లోకేష్ బాబు గారికి రాంగ్ ఫీడింగ్ గొల్లపల్లి సూర్య గారు ఇవ్వడం జరిగింది. మా పార్టీలో ఉండే ఏమని పెద్ద భవనం ఏదో ఇలాగా మొత్తం రాజకీయ కుంభకోణం చేసేసి పెద్ద ఇంద్ర భవనాన్ని కట్టేశారు, వైసీపీ అవకాశం ఆడిస్తారు అని చెప్పేసి, అవకాశం ఉన్నంతకాలం ఉన్ననే మొత్తం ఆ లిక్కర్ స్కాము, ఇసుక మట్టి మొత్తం అధినేతకి వర్గానికి సంబంధించిన వాళ్ళే దాని మీద చేసుకున్నారు. కానీ రాపాక్ గారికి అంత అవకాశాలు అని చెప్పడం వల్ల అది లోకేష్ గారు, అది ఎన్నికల మూమెంట్ కదండి, ఎలక్షన్ ప్రచారం. ఎవరు ఇంపార్టెంట్ ఒక మాజీ అక్కడ ఉన్నట్టు ప్రజెంట్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఒక స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ని ఆయన యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని కొంతవరకు సేకరించుకున్నారో లేదో అన్నట్టుగా ఆయన చెప్పడం వల్ల అది కొంచెం బ్లాస్ట్ అయ్యి తర్వాత రాపాకూర ప్రసాద్ అనే వ్యక్తి తర్వాత పర్సనల్గా కలిసో లేకపోతే ఇంకోటో వేసి మాట్లాడాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ అలా కాకుండా ఆయన కూడా నోరుజారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఆయన మళ్ళీ మా పార్టీలోకి వస్తాడు, మా వాళ్ళు జాయిన్ చేసుకుంటారనే దానికి మేము కొంచెం ఆలోచిస్తూ ఉన్నాం. సో ఫైనల్గా నియోజకవర్గానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో, ఎందుకంటే కూటమి ఆల్రెడీ జనసేన 2వ సారి అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గాన్ని జనసేన ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెన్స్ ఆ నియోజకవర్గానికి ఇస్తుంది. సో వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనకే సీట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు అనుకోవాలా లేదా? మనం కూటమి కంటిన్యూ అయితే 90% అది ఉండొచ్చు సార్. కూటమి కంటిన్యూగా 15 సంవత్సరాలు కూడా మేమే వేరే వాళ్ళకి తాగకుండా అనే నినాదం అందరు నాయకులందరూ, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ బాబు గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ కలయిక 15 సంవత్సరాలు పైబడే ఉంటుందని చెప్పేసి అలా ఉండాలని కూడా కోరుకునే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలంటే అతని రాజకీయ లబ్ధి కోసం, కేవలం అతను జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో అది మానేసి 3 రాజధానులని 3 ముక్కల భాగోత్వం, లేకపోతే వైజాగ్ రాజధాని అక్కడ ప్యాలెస్ నిర్మించుకోవడం, ఈ విధంగా లేకపోతే మూడు రాజధానులు పెడతాను, కర్నూలులో పెడతాను, వైజాగ్లో పెడతాను, అమరావతిలో పెడతాను అని ఇలాగా ఏ పిచ్చివాగుడైతే ఉందో దాన్ని భూస్థాపితం చేయకపోతే
రేపొద్దున కూటమి కంటిన్యూ అవుతూ అభివృద్ధి చెందినటువంటి అమరావతిని ఎదరకు తీసుకెళ్లే పరిస్థితి ఒక చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన కింద పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ సేదోడు వాదోడుగా ఉండి రాజకీయంగానే ముందుకు తీసుకెళ్ళకపోతే చాలామంది యువత దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ రోజుకే ఎంప్లాయ్మెంటు ఏ విధంగా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇక్కడ యువత సర్వైవ్ అవ్వాలి, ఈ రోజుకి కూడా మనం ఏదైనా చిన్న పని కావాలితే నా కొడుకో లేకపోతే ఇంకొకడో హైదరాబాద్ వచ్చి బతకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదండి. అవును. మరి ఇటువంటి సిటీని మనం నిర్మించుకోవాలంటే మరి ఇటువంటి రాజకీయ లోకలతో మళ్ళీ మనం అదల పాత్రకి వెళ్ళిపోతే అసలు కట్టినటువంటి భవనాలకే రంగులు వేసి ఆఫీసర్స్ కేటాయించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖత్వపు రాజకీయాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి సార్ రేపొద్దున్న? ఖచ్చితంగా కూటమి కంటిన్యూ అవ్వాలని నాలాంటి వ్యక్తిని నేను కోరుకుంటున్నా. నేను మొట్టమొదటి వ్యక్తిని. అదేవిధంగా రేపొద్దున్న మూడోసారి కూడా జనసేనకి కేటాయిస్తే మొదట నెగ్గించుకునే వరుసలో కూడా ఉండే వ్యక్తిని కూడా నేను సార్. సరే, జనసేనకి కేటాయిస్తారు అనే అంశం పక్కన పెడతాం మనం. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు 1-2 టికెట్లు అటు ఇటు షఫల్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 21 జనసేన తీసుకోదు, మళ్ళీ ఇంకో వీళ్ళు వచ్చే ఎన్నికలు ఒక 40 పోటీ చేయాలనుకుంటారు. ఆ 40 పోటీ చేసే క్రమంలో ఈ 21లో 3, 4, 5 వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ క్రమంలో రాజులు తెలుగుదేశానికి వచ్చింది అనుకోండి, సో సత్యనారాయణ గారు రేసులో ఉంటారా? ఖచ్చితంగా అడుగుతాం సార్. నాకు అనుభవం ఉంది. నేను 4 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి దగ్గర శిశిరికంగా చేసినటువంటి అనుభవం నాకుంది. పార్టీతో అక్కడ ఉన్నటువంటి 64 గ్రామాల్లో ఎవరో తెలుగుదేశం పార్టీ, ఎవరికి తెలుగుదేశంగా ఎగినెస్ట్గా చేశారని చెప్పేసి కులాల వేడిగా వేళ్ళ మీద చెప్పగల సత్తం ఉన్నటువంటి వ్యక్తిలో నేను ఒకటి సార్. ఖచ్చితంగా నేను ఆశిస్తాను తెలుగుదేశానికి వస్తే. మొన్న కూడా చాలామంది వాళ్ళంటారు ఇన్ఛార్జి, వీళ్ళంటున్నారు ఇన్ఛార్జి సత్యనారాయణ గారు మీరెందుకు రేసులో లేరంటే, ఇన్ఛార్జి కంటే ఇక్కడ అన్ని కులాల నుంచి కూడా ఒక సమన్వయ కమిటీ చాలా ఇంపార్టెంట్. ఆ సమన్వయ కమిటీ ఇక్కడ పడినప్పుడే రేపొద్దున సంస్థాగతంగా మనం సర్పంచ్లో కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలో కానీ, లేకపోతే ఇంకా ఇతర పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ క్యాడర్ని పైకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప మనమే ఇన్ఛార్జి కావాలనుకుంటే యాక్స్పరెంట్స్ చాలామంది ఉంటారు. ఇంకో నలుగురు పార్టీకి ఇష్టంగా పనిచేయచ్చు, అయిష్టంగా పనిచేయచ్చు, ఒకరికే బొట్టెడితే ఇది కరెక్ట్ కాదు. ఒక 20 మందిని పూర్వం నుంచి ఉన్నటువంటి పార్టీకి ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో 20 మంది 30 మంది అన్ని కులాల నుంచి కూడా ఒక సమన్వయ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో నాలాంటి పెద్దనో మీలాంటి పెద్దనో ఎవరిని వేస్తే అది ఆయన మీద రోల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఆ విధంగా ఆలోచించేయమని నేను చాలాసార్లు సందర్భాల్లో పార్టీకి మొరపెట్టుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఈ మధ్య వస్తున్నటువంటి అనేక రూమర్స్, ఈ జాయినింగ్స్ రూమర్స్ లేకపోతే ఈ ఇన్ఛార్జి రూమర్స్ ఏమున్నాయో దానికి ఏ విధంగా మా అధినేత పాపం 24 గంటలు కూడా నిద్రపోకుండా, నిద్రాహారాలు లేకుండా ఈ రాష్ట్రం కోసం విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గాల్లో పెట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడికి తను వయసు రీత్యా కూడా తన ఎక్కడ తగ్గాలో తగ్గుతూ కూడా ఎక్కడ నెగ్గాలో నెతుక్కుంటూ వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మరి నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన నాయకత్వంలో సక్రమైనటువంటి గాడిలో మాకు ఇటువంటి ఒడిదుడుకులు చక్కబడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. ఖచ్చితంగా. సత్యనారాయణ గారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బిఏ, మళ్ళీ బిఏ ఎల్ఎల్బి చేశాను. ఎల్ఎల్బి. ప్రాక్టీస్ ఏమన్నా చేస్తున్నారు? ప్రాక్టీస్ చేయట్లేదు సార్, ప్రాక్టీస్కి ఏం వెళ్ళట్లేదు. నేను డిఐటి డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను. టెక్నికల్గా ఐటీఐ కూడా చేశాను. నాకు ఎడ్యుకేషన్ పరంగా నేను ఎక్కడ కూడా లోలో లేను. ప్రతి సబ్జెక్టు మీద నాకు అవగాహన ఉంది. ఇంచుమించు అందరితోటి కూడా అందరు దళిత నాయకులతోటి కూడా కాంట్రవర్సీ లేదు, ఎవరితోటి కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి. వైసీపీలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడాలి. వైసీపీలో ఉన్న మాట్లాడడం కంటే ఎక్కువ మంది దళిత నేతలు కొంచెం ఏ పార్టీలో లేకపోయినా పాలసీకి ఎగ్నెస్ట్గా అంటే మా దళిత సబ్జెక్ట్ కాన్సెప్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు నేను. అంతే తప్ప దళితులకి న్యాయం చేసే క్రమంలో కూడా ఎక్కడ కూడా ఢిల్లీ దగ్గర నుంచి ఈవెన్ మా ఆంధ్రప్రదేశ్ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు కూడా అనేక సార్లు నేను వెళ్ళిన సందర్భాలు పర్యటించిన ఉద్యమం చేసినటువంటి సందర్భాలు తెలుగుదేశం హయాంలో దళిత దర్బార్ అనే ప్రోగ్రాం తీసుకున్నాను. దళిత దర్బార్ అనే ప్రోగ్రాం తీసుకుని శ్రీకాకుళంలో మొదలుపెట్టి శ్రీకాకుళం నుంచి
ఇంచుమించు చిత్తూరు వరకు కూడా ప్రతి జిల్లాను కూడా నేను ఆ ప్రోగ్రాం తీసుకుని సమస్యలు ఏమున్నాయని చెప్పేసి దాని మీద నేను డీటెయిల్డ్గా తీసుకుని పార్టీకి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వర్క్ లోన్స్ రూపేణ తర్వాత ఇమీడియట్గా బయటపడడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఇంత అప్పుడు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచన విధానం అంటే 1,00,000 రూపాయలు ఒక దళిత వ్యక్తికి డైరెక్ట్గా ఇచ్చేసే బదులు 25,000 నలుగురిని తెచ్చుకుంటే నలుగురు మన దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి తాలూకా ఆలోచన అదే, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన అదే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఒక పారిశ్రామికవేత్తగా ఒక కుటుంబం డిసైడ్ అయిపోయి బతకాలి, ఇంకో 10 మందికి పని చెప్పాలి, అటువంటి బడ్జెట్ని వాళ్ళకి ఇవ్వాలి, మనం అటువంటి లోన్లు వాళ్ళకి కేటాయించాలి, అటువంటి స్కీమ్ని డిజైన్ చేసి ఇవ్వాలి అనేది తెలుగుదేశం తాలూకా యొక్క ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే. ఆ విధంగానే గతంలో జరిగింది, భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్రమంలో నేను చూసినటువంటి సందర్భంలో అక్కడ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ క్రమంలో కూడా 1,00,000 రూపాయలు డైరెక్ట్గా ఒక దళితుడికి ఇవ్వడం కంటే 25,000 4 పాతికలు చేసి నలుగురు కొండం బెటర్ అనే ఆలోచన అక్కడ ఉందని చెప్పేసి నేను గమనించినటువంటి క్లోజ్ అబ్జర్వేషన్లో గమనించినటువంటి సబ్జెక్ట్ సార్ అది. దానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా డిఫరెన్స్ సార్. ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళని తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక బల్క్ అమౌంట్ని వాళ్ళకి కేటాయించాలి, వాళ్ళు కేటాయించి వాళ్ళని రిజల్ట్ని మనం బయటకు తీయాలనే ఆలోచన ఆ తాలూకా ఉద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి, ఆ తాలూకా ఉద్దేశం లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా నేను చూశాను సార్. ఈ సబ్జెక్ట్ని ఖచ్చితంగా నేను దళితులకు చెప్పదలుచుకున్నాను. ఆ చెప్పే క్రమంలోనే దళిత దర్బార్ అనే పేరు మీద రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. నేనండి ఓకే, రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో అంతా కూడా జరిగింది. ఈ రోజుకి కూడా ఈ నామినేటెడ్ విషయాలకు వచ్చినప్పుడు అన్న ఏంటి అని నన్ను పలకరిస్తుంటే ఈక్వేషన్స్ సందర్భాలు ఉంటాయి తమ్ముడు, మనం కంగారు పడాల్సింది లేదు. పార్టీకి మనం సేవ చేస్తున్నాం, పార్టీ గుర్తించినప్పుడు గుర్తిస్తుంది. కాబట్టి మన సర్వీస్ని వాళ్ళ మనకి ఏదో రాలేదన్న తప్పుడు ఉద్దేశం కంటే మన దగ్గర ఈ రాష్ట్రం ఏ విధంగా విడిపోయింది, ఈ రాష్ట్రం ఏ విధంగా రేపొద్దున మన పిల్లల యొక్క భవిష్యత్తుకి ఏ నాయకత్వాలు ఉపయోగపడతాయి అన్న దాని మీదే నాకు కాన్సెప్ట్ తప్ప నా స్వప్రయోజనం కోసం ఎక్కడ కూడా ఈరోజు ఆలోచించలేదని చెప్పేసి చిత్తూరు నుంచి ఫోన్ వచ్చిన, మదనపల్లి ఎక్కడ ఉంది సార్ చిత్తూరు, అవును, అక్కడ నుంచి ఫోన్స్ వస్తాయండి. శ్రీకాకుళం అక్కడ నుంచి ఫోన్స్ సో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా అక్కడికి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను సార్. దాని మీద స్పందించాలి సార్. స్పందించి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తాలూకా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా అనేక సందర్భాల్లో జరిగింది. మరి ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ ట్రై చేయలేదు మీరు? నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఎందుకు అని ఏమిస్తారనేది నేను వెయిట్ చేస్తున్నాను సార్. సో నేను టైం కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ధన్యవాదాలు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. మరిది చూశారు కదా, వచ్చే ఎన్నికల్లో కూడా దళితులంతా కూటమి వైపే మొగ్గు చూపుతారని, భవిష్యత్తులో రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వస్తే తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే రేసులో ఉంటానని చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దళిత నేత జగడం సత్యనారాయణ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 99 టీవీ.